హైదరాబాద్ లోని కుకట్పల్లి పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న హారిక లక్ష్మీ దుర్గ ఎవరైతే ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారో నిన్న సాయంత్రం మిస్సింగ్ అవ్వడం జరిగింది. వెంటనే కూడా తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు చాలా చాకచక్యంగా వెంటనే కూడా దాదాపు 12 గంటల వ్యవధిలోనే అంటే ఈ రోజు ఉదయం 11 గంటల లోపే ఇద్దరు మైనర్ బాలికలు ఎక్కడున్నారు ఏంటనేది ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. స్థానికులుగా ఉన్న అందరినీ కూడా విచారించడం జరిగింది. మెయిన్ గా బాలికల స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలోని సూర్యలంక బీచ్ లో ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. వెంటనే కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సమాచారం ఇవ్వడం, వెంటనే కూడా ఆ ఇద్దరు మైనర్ బాలికలు అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ మైనర్ బాలికలు వీళ్ళ వయసు వచ్చేటప్పటికి 14 నుంచి 13 సంవత్సరాల వయసు ఉండి 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని చీరాల బీచ్ కి ఎలా వెళ్లారనేది ఇంకొక కోణంలో ఆలోచించడానికి అయితే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, లేదంటే వీళ్ళకి ఎవరైనా లవర్ కానీ అంటే ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉండడం వల్ల వీళ్ళు అలా చేశారా, లేదంటే ఎవరైనా మాయమాటలు చెప్పి వీళ్ళని అక్కడ వరకు తీసుకెళ్లారా లేదనేటట్టు కొంత విచారణలో భాగంగా పోలీసులు అయితే ఇంకొక కోణంలో ఆలోచించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళని ఆంధ్రప్రదేశ్ నుండి ఆల్రెడీ హైదరాబాద్ కూడా తరలిస్తున్నట్టు కొంత సమాచారం అయితే వచ్చింది. వాళ్ళు హైదరాబాద్ పరిధిలో ఏదైతే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైందో అక్కడ పూర్తి స్థాయి విచారణ అనేది విచారించవలసిన అవసరం ఉంది. కానీ అక్కడ వరకు ఎలా వెళ్లారు, ఎవరి తోడు తీసుకుని వెళ్లారు, వీళ్ళకి అక్కడ వరకు వెళ్ళడానికి డబ్బులు ఎలా వచ్చినాయి, అంత ధైర్యం ఎలా చేశారు అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మరి దీని మీద పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తారని చూడాలి. కానీ ఏదేమైనా కానీ బాలికలు ఎవరైతే ఈ మైనర్ బాలికలు హారిక కానీ లక్ష్మీ దుర్గ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా ఎటువంటి ప్రాణహాని అనేది జరగలేదు. పోలీసులు కూడా చాలా చాకచక్యంగా చాలా స్పీడ్ గా ఈ మిస్సింగ్ కేసును అయితే పట్టుకోవడం జరిగింది. తెలంగాణ పోలీసులకు అయితే ఈ కుటుంబ సభ్యులు కానీ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మిస్సింగ్ అయిన మైనర్ బాలికలకి ఇద్దరికి కూడా ఎటువంటి ప్రమాదం ఉందో ఏం జరుగుతుంది అనేటట్టు కుటుంబ సభ్యులు కానీ స్థానికులు కానీ చాలా వరకు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఇదే నేపథ్యంలో చాలా తక్కువ సమయంలో పోలీసులు అయితే ఈ కేసును సాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మనం అయితే